చెడు అంటే నువ్వేశాడు. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తోట్ల జల్లెడలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. నేనెంత పాపిష్టివాడిని. మీరు నన్ను చదవమని కానీ ఈ కీర్తని ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీలేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీలేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా? స్వామి సన్నిధానానికిగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద మొక్కలవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముచ్చ చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనలు నిధి. ఈ చిరుకానుకను ఈ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలిది. పూచి నీకేమిటి రూప పుష్పములివే అయ్యా. దాచుకో దాచుకో దాచుకో. దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్యం పెంచి మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను. నటన సూత్రధారి, నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమి కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేము ఎంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పాను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. నా పాట నీ నోట. ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ పద్మ ఏంటది? ఆ కీర్తనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు పద్మ. భూదేవి
చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తన అంటే మాకెంత మొహమో. అవునన్నయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారి ఎత్తిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మోసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మోసారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? ఆహా, నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతుంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి, వింటాం. కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నయ్య? అమ్మా, అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతటనీ శరణిరే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. కోరిన కోర్కులు కోయలి కట్టు తీరవు నీవవి తెలుసా? కోరిన కోర్కులు కోయలి కట్టు తీరవు నీవవి తెలుసా? హారపు పద్యాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిరే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా. ఎదుటని శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుట శ్రీ వెంకటేశ్వర నీవకి అదనగా చితివి అట్టిటనక. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిరే
బ్రతికిని